మీకా ప్రవక్త మోరెషెత్ గ్రామానికి చెందినవాడు. కాలం సుమారుగా క్రీస్తు పూర్వం 735 నుండి 700 మధ్య కాలంలో యూదా రాజులైన యోతాము, ఆహాజు, హిజ్కియాల కాలంలో ప్రవచించారు. ఈ గ్రంథంలో దేవుని తీర్పు అలాగే దేవుని కనికరం కోసం మనం చూస్తాము. ప్రజలు నీతిని, న్యాయాన్ని విడిచిపెట్టి వారు విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. దేవుడికి ఇష్టం లేని వాటిని చేస్తూ దేవునికి విరోధముగా జీవించడం మొదలుపెట్టారు. అయితే మీకా ప్రవక్త 1 నుండి 3 అధ్యాయాల వరకు చూసుకుంటే ప్రజలు విగ్రహారాధన చేయడం, పేదలను అన్యాయంగా హింసించడం మరియు లంచగొండతనాన్ని మీకా ఖండించారు. ముఖ్యంగా నాయకులు, యాజకులు తమ బాధ్యతను మరచి స్వార్థం కోసం పనిచేస్తున్నారని హెచ్చరించాడు. డబ్బున్నవారు పేదవారిని హింసించడం మీకా చూసి ఖండిస్తూ ఉంటాడు. అలాగే 4-5 అధ్యాయాలు చూస్తే కష్టాలు తర్వాత దేవుడు తన ప్రజలను మళ్ళీ సమకూరుస్తాడని మీకా ఓదార్చారు. అలాగే యేసుక్రీస్తు జననం బెత్లెహేము గ్రామంలో జన్మిస్తారని మీకా 5:2లో స్పష్టంగా ప్రవచించారు. ప్రజలు నీతిని, న్యాయాన్ని విడిచిపెట్టేసి వారు లంచగొండుతనం, అన్యాయానికి పాల్పడ్డారు. అలాగే ప్రజలు బలులర్పించుటకు ఇష్టపడ్డారు. వాటిని చూసి మీకా ప్రవక్త ఇలా ఖండించాడు. దేవుడు మనకు యుద్ధాలు లేని రోజులు కలుగజేస్తాడు. మనము ఓపిక కలిగి ఉండాలి. దేవుడు మన నుండి బలులను కోరుకోవడం లేదు. మన నుండి నీతిగా, నిజాయితీగా ఉండడం, పాపాన్ని విడవడం కోరుకుంటున్నాడు. అవును, మనం పాపము చేసి బలులను అర్పించటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. దేవుడు పాపాన్ని విడవమంటున్నాడు, నీతిగా బ్రతకమన్నాడు. అదే గ్రంథం యొక్క అర్థం.